ఓ శాసనసభ్యుడిని చంపేస్తే డబ్బే డబ్బు. ఎందుకు మిమ్మల్ని నిజంగా చంపేద్దాం? కాదు శ్రీధర్ రెడ్డి గారు, మిమ్మల్ని చంపేస్తే అంత డబ్బు వస్తుందా? నాకు అనుమానం ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మీద ఉంది. అయితే ఇది అనుమానం మాత్రమే. ఇవన్నీ మిమ్మల్ని చంపిస్తే వాళ్ళకేం వస్తుంది? నా ప్రస్తావన వచ్చింది కాబట్టి నాకు ఆ యొక్క అర్హత లేదా, అడిగే అర్హత లేదా, తేల్చాల్సిన బాధ్యత ఉంది. తేల్చాల్సింది మీ ప్రభుత్వమే. నెల్లూరు శ్రీధర్ రెడ్డికి అనుచరులుగా చెప్పబడుతున్న వాళ్ళందరూ దొంగలు, రౌడీ చీటర్లు, డెకాయిట్లు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ పంపకాల్లో ఏదో తేడా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇదంతా ఈ సుపారీలు గిపారీలు వచ్చింది అనేది ఒక కామెంట్. నెల్లూరులో మీ దందాలు, మీ బెట్టింగ్ మాఫియా, ఆ తర్వాత పేకాట, వీటన్నిటికి సంబంధించిన కార్యకలాపాలు చేసేవాళ్ళు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ శ్రీధర్ రెడ్డికి దగ్గరగా ఉంటారంటారు. మర్డర్లు చేసే వాళ్ళకి, బెట్టింగ్ చేసే వాళ్ళకి, పేకాట ఆడే వాళ్ళకి, రౌడీ చీటర్లకి వాళ్ళు కూడా సాయం అడిగినా కూడా మీరు సాయం చేస్తారు. కానీ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి కోవర్ట్గా తెలుగుదేశానికి పనిచేశారు, అందుకే మిమ్మల్ని దూరం పెట్టారు. అక్కడి నుంచి ఆ దూరం పెరిగి మీరు బయటికి వెళ్ళారని అంటూ ఉంటారు. అన్ని రకాలుగా సంతోషంగా ముఖ్యంగా నారా లోకేష్ గారి ప్రేమాభిమానాలతో, నారా లోకేష్ గారి ఆశీస్సులతో కాకా పడుతున్నారా? సంతోషం. మీరు అన్నారు కాకాని, అలాంటి అలవాటు నాకు లేదు. ఏదున్నా ముక్కు సూటిగా మాట్లాడతా. అంతకుముందు జగన్ పట్టారు, అక్కడ వర్కౌట్ కాలేదు, ఇప్పుడు లోకేష్ పట్టుకున్నారు అంటున్నారు. మీరు ఒక ఎన్టీ రామారావు గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిస్తే ఒక నారా లోకేష్ గారు మంత్రి పదవి గ్యారెంటీ మీకు. మరి ఈనాడు ప్రపంచం అంతా క్వాంటమ్ వ్యాలీ అంటుంది. అదే క్వాంటమ్ వ్యాలీ ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టిన విధంగా ఆ దిశగా ఆలోచన సాగిస్తుంది. అంటే ఇంత విజనరీని మీరు తెలుసుకోవడానికి, మీరు శోధించడానికి 5 ఏళ్ళ టైం పట్టింది. మేము కడుపుల్లో కత్తులు పెట్టుకొని కాపురాలు చేసుకోం. పొడి చేస్తారు, నేరుగా పొడి చేస్తారు. ఏం చేస్తుంటారు నియోజకవర్గంలో? గడప గడపకు తిరుగుతుంటారు. నాకు తెలిసినప్పటి నుంచి మీరు గడప గడపకు తిరుగుతుంటారు. అయిన వాళ్ళకి కాని వాళ్ళకి, ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి పనులు చేస్తానని అంటారు, పెరోల్ మీద సంతకం పెడుతుంటారు. మీది వింటుంటే సారీ టు సే బాగా జపం అయితే బాగా చేస్తున్నారు.